హరీష్ రావు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ప్రచారం చేసుకోవడానికో లేకపోతే దాన్ని అబద్ధాలుగా మార్చి అబద్ధాలు ఉన్న వాటిని ప్రచారంలో పెట్టి మరింత లబ్ధి పొందాలని ఒక ఎత్తుగడ కనబడుతున్నది. అటు సరే కేటీఆర్ అంతే, ఇప్పుడు కేసీఆర్ మనుగడలో లేడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్లకు వచ్చింది. ఎందుకంటే వచ్చిందో లేకపోతే వాళ్ళే తెచ్చుకుంటుండ్రో కానీ యాడ్స్ మీద మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ మీద ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? తెలంగాణ ప్రజల సొమ్మును ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లా దుర్వినియోగం చేస్తున్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఖాతా నుంచే ప్రజలకు చెందేటట్టుగా చేయాలని చెప్పి ఒక విచిత్రమైన వితండమైన వాదన తీసుకొస్తుండు మనోడు. మరి ఏమరి మామూలుగా ఏదో అంటున్నారు కానీ నిజంగానే హరీష్ రావు అప్పుడే అన్ని మర్చిపోయిందా అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన తీరు ఎట్లా ఉందంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఉందట. శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డది. గురువింజ తన కింద ఉన్న నలుపును ఎట్లా గుర్తుపట్టదో హరీష్ రావు కూడా వాళ్ళు చేసిన ఏంటియో వాళ్ళ కనీసం ఆలోచించకుండా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అధికారం పోయినాక మొత్తం పూర్తిగా మనోడు ఆ పాత అన్నీ మర్చిపోయినాయి ఫైల్స్. మన గజనికి గాక 15 నిమిషాలకు ఒకసారి మర్చిపోయినట్టుగా వాళ్ళు చేసిన ఏంటో వాళ్ళకు గుర్తు లేదు, వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని అకృత్యాలు మీరు ఇట్లాంటి పేపర్ యాడ్స్ మీద మీరు చేసినవి చూస్తే ఎక్కడో పంజాబ్లో ఎన్నికలు జరిగితే, ఎక్కడో లేకపోతే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే, లేకపోతే ఇంకెక్కడో అసలు ఏకంగా నాకు తెలిసి నేను ఒకసారి ఒక జాతీయ ఛానల్ చూస్తున్నా. జాతీయ ఛానల్లో పూర్తిగా ఈయన పథకాలన్నీ కూడా వల్లే వేస్తూ ఒక స్టోరీ నడుస్తుంది. అసలే కింద చిన్నగా ఏడీవీటీ అని ఉన్నది. అప్పుడు అట్లా గుర్తుపెట్టిన అదేదో కథనము పత్రిక అంత పెద్ద ప్రెస్టీజియస్ ఒక సంస్థ ఇస్తున్నది ఏంది ఈయన గురించి ఇంత మొత్తం అన్ని నేను చూస్తే కింద ఏడీవీటీ అని ఉన్నది. ఆ స్థాయి కూడా చేసిన పరిస్థితి మీకు గుర్తు రావట్లే. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాన్ని భారత్ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు ఇవన్నీ మనకు తెలియని భాషలే కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాయి. ఇవన్నీ తెలియని భాషల్లో కూడా వేసిన యాడ్స్కు సంబంధించి అక్కడ ఎవరు చూస్తారో చూడరు కానీ అంత పెద్ద ఎత్తున మరి వారి నిరసన ఏమంటారు వారి యొక్క యాడ్స్ను ఇచ్చిన ఒక పరిస్థితి ఉన్నది. దాదాపు మేమొచ్చిన ఈ 2 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే మా ప్రభుత్వ పథకాల విషయంలో వివిధ రాష్ట్రాల్లో తెలియాలనే ఉద్దేశంతో కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి, లేదని కాదు. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, మీలాగా దుబారా చేయడానికి మా దగ్గర ఆర్థిక వనరులు కూడా ఇప్పుడు పరిమితంగా ఉండడం అది కారణం. అసలు ముఖ్యం ఏంటంటే ప్రతిదీ పొదుపుగా, ప్రతిదీ ఒక లెక్కతోని మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. కానీ మీలాగా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా చేయడానికి మాకు అవకాశం కూడా లేదని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు నా ఆబ్జెక్షన్ రిగార్డింగ్ హరీష్ రావు ఏంటంటే యాడ్స్ ఇవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం అనేదా నీ యొక్క కంటెంట్, లేదంటే ఇస్తున్న యాడ్స్ చేసినవి కావనా? అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి చెల్లించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పే పరిస్థితి వస్తే మరి నువ్వు నాకు తెలిసి అయితే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు మరి బీఆర్ఎస్ ఖాతా నుంచి ప్రజలకు చెల్లించాలి మీరు ఇచ్చిన యాడ్స్. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఒక్కొక్క దాని లెక్క అంతా కూడా మనం పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఏదైనా కానీ ఏం లేకున్నా సరే కేసీఆర్ సంతోషం కలిగితే పేపర్ యాడ్స్ వచ్చినాయి. సరే పేపర్ మిత్రులకు కొన్ని పేపర్లకు అది ఆర్థికంగా కలిసి రావచ్చు కాక, కానీ మీరు చేసిన పథకాలు ప్రచారం చేసుకోవడానికి చేసిన దాన్ని కాంగ్రెస్ ఖాతా నుంచి చెల్లించమనే స్థితి వచ్చింది అంటేనే
వీళ్లకు మేము చేస్తున్న పనులు ఒక జిలస్ మైండ్తో ఉన్నారు కాబట్టి మేము చేస్తున్న పనులు చెప్పుకుంటే కూడా ఇది ప్రచారంలోకి పోద్దనే ఉద్దేశం కూడా ఈ కడుపులో నొప్పిగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం మీరు చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకుంటే లేదు, కానీ చేసిన వాటిని ఎట్లాగూ మీరు అనరు, ఇది చేసిండ్రు ఇది చేయలేదని కూడా అనరు మీరు. కానీ ఇది చేసిన దాన్ని మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే యాడ్స్ అని చెప్పి ఏదో ఒకటి వంకతోని ఎప్పుడు ఆడిపోసుకోవడం తప్పితే మరొకటి కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.